బ్యాక్ టు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీలో కీలకంగా ఉన్న ముదిగుబ్బ మండల ఎంపీపీ ఆదినారాయణ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆయనతో పాటు నిన్నటి రోజు చేనేత వర్గానికి చెందిన ధర్మవరం గిరిరాజు నగేష్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యవహారంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ముదిగుబ్బ మండల ఎంపీపీ తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండల ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో వ్యాపారాలతో పాటు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎంపీపీగా ఎన్నికైనా ఇక్కడ ఏ అభివృద్ధి జరగకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్షంగా ఎమ్మెల్యే వర్గీయుల గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారకుండా కొందరు పెద్దలు సంప్రదింపులు చేశారని, కానీ మండల ప్రజలకు సేవ చేయలేనప్పుడు వైసీపీలో ఉండటం అనవసరం అనిపించి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తాను ఏ పార్టీలో చేరుతున్నానన్నది అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. మరోవైపు గిరిరాజు నగేష్ కూడా పరోక్షంగా ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ధర్మవరంలో జెండా పట్టుకున్న తొలి వ్యక్తి తానేనని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కువ అయ్యారని, కనీసం బత్తులపల్లికి సీఎం వస్తే కలవకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నగేష్ కూడా ప్రకటించారు. ఆస్తులు నావన్నీ పోగొట్టుకొని పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం చాలా కష్టపడటం జరిగింది. మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పేదని కాదు, అందరికీ తెలుసు. ఇప్పటి వరకు నేను ఆ రోజు నుంచి ఈ రోజు మొన్నటి వరకు కూడా నేను వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగాను. మొన్న బత్తలపల్లి దగ్గర వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి పోయినప్పటి నుంచి మనస్సు విరిగిపోయి ఇంకా ఈ పార్టీలో కొనసాగితే మనము మనుగడ అనేది ఉండదు, బీసీలకు అనేది వాల్యూ అనేది ఉండదు, చేనేతలకు అనేది వాల్యూ అనేది ఉండదని ఈ గట్టి నిర్ణయం